Hi viewers, welcome to our YouTube channel Nomli Lavanya Vlogs. So today చక్కటి లెసన్తో స్టార్ట్ చేద్దాము. The explanation of this lesson will be also made in Telugu because most of them said like మనకు ఇంగ్లీష్ రీడింగ్ చేస్తూ తెలుగులో if I tell the meaning then it will be very easy అని. సో టుడేస్ లెసన్ టాపిక్ ఈజ్ చాలా మంచి టాపిక్తో వచ్చిన ఫిఫ్త్ లెసన్ ఫిఫ్త్ యూనిట్లో ఏ హ్యావక్ ఆఫ్ ఫ్లడ్ అని చెప్పేసి. సో బై సీయింగ్ ద పిక్చర్ మనకు కొన్ని అర్థం అవ్వాలి. ఏంటి అంటే లైక్ వాట్ ద పిక్చర్ ఈజ్ మీనింగ్. బై సీయింగ్ ద పిక్చర్ మనకి ఏం అర్థమవుతుంది అని. సో చూడొచ్చు ఏ రకంగా వాటర్ ఫ్లో అనేది ఫ్లడ్స్ అనేవి వచ్చింటాయి, ఆ పాప ఎక్కడ పట్టుకొని నిల్చుంది అనేది వీ కెన్ అబ్జర్వ్. లైక్ ఎంత వినాశనం అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. సో లెసన్ కూడా చాలా బాగుంటుంది. ఇది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీయే మనకి లెసన్ రూపంగా ఇచ్చారు. సో కొన్ని డిజాస్టర్స్ జరిగినప్పుడు లైక్ మెయిన్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వేరే రూట్ ఉండదు మనని బయటకు వెళ్ళడానికి. సో బై హెల్ప్ ఆఫ్ హెలికాప్టర్ ఎలా పీపుల్ పైకి వెళ్తున్నారు రూఫ్ టాప్ నుంచి, ఎందుకంటే ద ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ లైక్ హెవీలీ వీ కెన్ సీ ఎంత డిజాస్టర్ ఉందో అక్కడ. సో బిల్డింగ్ పైకి హర్ట్స్ పైకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఎలా సేవ్ చేస్తున్నారు, ఎట్లా రక్షిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీసే మనకి. అండ్ ఇంకోటి న్యాచురల్గా ఇలాంటివి జరిగినప్పుడు హ్యూమన్ లైఫ్ చాలా అతలాకుతలం అవుతుంది. అలాంటి ఒకటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో జరిగింది. అలాంటిది మనం ఇప్పుడు ఇవాళ చూస్తున్నాము. అండ్ రీసెంట్ డేస్లో కూడా ఫ్లడ్స్ ఎంత ప్రాబ్లమేటిక్ అయినాయి, ఎంత న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎంతమందిని కోల్పోయాము, ఎంత జరిగింది నష్టం అనేది మనందరికీ తెలుసు. సో ఇలాంటిది ఒక స్టోరీ కూడా మనం వింటే మనకి తెలుస్తుంది లైక్ హౌ ఇట్ ఈస్ అనేది. సో లెట్స్ గో ఇన్ టు దిస్. ఓకే, ద హ్యావక్ ఆఫ్ ఫ్లడ్స్ అంటే చాలా వినాశనం అన్నమాట. So Kurnool district. Kurnool, a district with a rock soil in Andhra Pradesh in the Krishna River basin, is known as a land of rocky temples in Rayalaseema region. The headquarters of the district with the namesake is a city with a population of 5 lakhs. Thousands of tourists from various parts of the state travel through the city on their way to tourist spot. The people of the city welcome the tourist in a warm mood. This is a part of their daily routine. Every morning is a colorful for them. But on 28 September 2009, no tourist visited the city from any part of the state. No bus entered the city from any distant village or a town. Something terribly happened which stopped the visitors. So, Kurnool ane ఏరియా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా రివర్ అంచున ఉండిందనమాట. సో అండ్ ఇది చాలా ఫేమస్ రాకీ ప్లేసెస్, రాకీ టెంపుల్స్ రాయలసీమ రీజియన్లో చాలా ఫేమస్ ప్లేసెస్ అనమాట. మనము వినే ఉంటాము కొన్ని ప్లేసెస్ అక్కడ. సో హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ కూడా నేమ్సేక్ చాలా ఎంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది అక్కడ, ఒక 5 lakhs పాపులేషన్. అండ్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. అక్కడ టూరిస్ట్ వాళ్ళు కూడా చాలా మంది ఎక్కడెక్కడ వివిధ రకాల ప్రాంతాల నుంచి విజిటర్స్ కూడా చాలా ఉంటారు. సో ఎందుకు వాళ్ళ అక్కడ డైలీ రొటీన్ కూడా అక్కడ జనాలకు కూడా అదొక డైలీ రొటీన్ అయిపోయింది. లైక్ చాలా ఎవ్రీడే ఒక కలర్ఫుల్ మార్నింగ్ లాగా ఉండేదన్నమాట. బట్ ఒక రోజు అనుకోకుండా 28 సెప్టెంబర్ 2009లో జరిగిన ఒక సంఘటన, ఆ రోజు 28th రోజు జరిగిన సంఘటన ఆ ఏరియాలో ఒక బస్ కానీ ఎంత టెరబుల్ అంటే ఏ విలేజ్లో నుంచి కూడా ఏ టౌన్లో నుంచి కూడా ఒక బస్సు కదలలేదు, అంత టెరబుల్ జరిగిందనమాట. ఆన్ 27th September 2009 the city had a heavy rainfall. సో 28th రోజు అసలు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్కి పాసిబిలిటీ లేకుండా పోయింది అని. అంతకు ముందు రోజు 27th రోజు దే హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ రెయిన్ఫాల్, చాలా హ్యూజ్ రెయిన్ఫాల్ ఉండిందంట. As the people had to spend a damp, cold and cloudy day, they finished their businesses in the evening and reached their dwelling places at early hours, hoping a bright morning the next day.
They had scarcely arrived at their destinations when the rain poured down. It pouring continued throughout the night. సో 27th రోజున అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి అంతా సేఫ్గా రీచ్ అయ్యాము అనే లోపే లైక్ రెయిన్ ఎట్లా స్టార్ట్ అయిందనంటే ఇట్ వాజ్ లైక్ హెవీలీ రైనింగ్, హెవీలీ ఎంత అంటే నైట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉందంట. యాజ్ ఎ రిజల్ట్ ఏం జరిగింది, ఆన్ 28th 2009 the people of Kurnool had to welcome river waters in gloomy colors to the streets instead of buses full of tourists. They got up from their sleeps by roaring floods, inundating their houses as well as shattering their hopes of getting a bright and colorful morning. So ఆ 27th రోజు జరిగిన సంఘటన ఎలా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతాము అని ఎంత హ్యాపీగా అనుకున్నారో, కానీ నైట్ ఆ వర్షానికి నెక్స్ట్ డే మార్నింగ్ కలర్ఫుల్గా వాళ్ళ వీధులలో బస్సెస్ తిరుగుతూ టూరిస్ట్ స్పాట్స్ తిరగడానికి వచ్చే జనాలతో కలర్ఫుల్గా ఉండాల్సిన రోజు, కానీ ఆ నెక్స్ట్ డే వర్షాల బీభత్సానికి వాటర్ రావడం, కాలనీస్లో జనాలు ఏడవడము, వాటర్లో పిల్లలకి తిండి లేక లైక్ ఆ హౌసెస్ అన్నీ కొంతమంది వాళ్ళ హోప్స్ అన్నీ పొడగొట్టుకొని అంత అంటే వాటర్ ఫ్లో అనేది ఆ లెవెల్లో ఉండిందనమాట. లైక్ మనము పిక్చర్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది లైక్ హౌ ద గర్ల్ ఈస్ క్యారింగ్ ఏ బాయ్ ఇన్ ద ఒక గిన్నెలో తీసుకెళ్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇట్స్ లైక్ హారబుల్. సో వాటర్ లెవెల్ ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళ ఇళ్ళల్లోకి అనేది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. So at 10 a.m., the Central Water Commission forecast that the inflow to the Srisailam Dam would go up to an enormous level of 20 lakh cusics of water, the highest in its history, posing a threat to the villages on the banks of River Krishna. By the noon of the day, people bore the brunt of the floods, flowing as a flood water reaches the first floor of several buildings. The Srisailam right bank powerhouse submerged. There were heart-rending scenes of people frantically seeking assistance to rescue them. The people had never experienced before such a trauma and loss of property. So, మార్నింగ్ 10 o'clock వరకు వాటర్ కమిషన్ నుంచి ఒక ఫోర్కాస్ట్ వచ్చింది. ఏంటి అంటే శ్రీశైలం డ్యామ్లో ఎనార్మస్గా 20 lakhs క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఉండింది. అంత హైయెస్ట్ లైక్ హిస్టరీలోనే ఎప్పుడు చూడనేంత వాటర్ పైకి స్పోజ్ అవుతుంది. సో దానివల్ల కృష్ణా రివర్ బ్యాంక్ అంటే ఎడ్జెస్లో ఉన్న విలేజెస్కి చాలా హామ్ అనమాట అది. సో వాటర్ ఫ్లో అనేది అంత ఘోరంగా ఉండిందనమాట. సో అట్లాగే మధ్యాహ్నం వరకు ఏమైపోయిందంటే ఆ వాటర్ ఫ్లో అనేది ఇన్ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి ఆ శ్రీశైలం బ్యాంక్ నుంచి వచ్చిన వాటర్ మర్జ్ అయిపోయి సబ్మర్గ్ అయిపోయి కాలనీస్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ వరకు కూడా వాటర్ వచ్చేసి చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ లైక్ పీపుల్ కెనాట్ లీవ్ దేర్. అలాంటి సిచ్యువేషన్స్లో చాలా మంది ఇట్స్ లైక్ ఎ ట్రోమా ఆఫ్ లాసింగ్ ద ప్రాపర్టీ అని చెప్పొచ్చు. వాళ్ళకున్న ఆస్తులు పత్రాలు ఏంటి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్ అనమాట. But the government did not have a sufficient number of boats and to men help them. So అది న్యాచురల్ డిజాస్టర్ కాబట్టి అప్పటికప్పుడు రెడీగా బోట్స్ కానీ మనుషులు హెల్ప్ చేయడానికి కానీ దొరకరు కదా. సో దానివల్ల కూడా ఆల్ ఆఫ్ సడన్ జరిగిన ఇన్సిడెంట్కి కొంతమందిని అయితే కాపాడగలుగుతాం కానీ అందరినీ కాపాడలేని స్థితిని గవర్నమెంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ది అథారిటీస్ ఎస్టిమేటెడ్ దట్ అబౌట్ 40,000 people had taken shelter on the rooftops. 40,000 మంది ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఉన్న సర్వం వదిలిపెట్టి టాప్స్ పైన రూఫ్ టాప్స్ పైన వచ్చి నిల్చొని దర్ లైక్ వెయిటింగ్ అనమాట, ఎవరైనా వచ్చి కాపాడతారు అని చెప్పేసి. సో ఇట్స్ లైక్ హ్యూజ్ నెంబర్ కదా. ఆల్ ఆఫ్ సడన్ అంతమందిని ఒకటేసారి కాపాడడం అనేది కూడా ఇట్స్ లైక్ అన్నోన్ ప్లాన్ లాగా వచ్చేసిన ఫ్లడ్స్కి నోబడీ ఈజ్ లైక్ ప్లాన్డ్గా ఉండం కదా. సో the floods indulging about 60 villages all over the districts. Almost 60 విలేజ్లని క్రాస్ చేసిందంటే 40,000 మంది కన్నా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు. దట్స్ రియల్లీ వెరీ బ్యాడ్. మెనీ ఆఫ్ దెమ్ కంప్లీట్లీ సబ్మర్గ్డ్. చాలా వరకు అయితే అన్నీ కూడా సబ్మర్గ్ అయిపోయాయి అంట. మచ్ ఆఫ్ ది మిజరీ వాజ్ కాజ్డ్ బై ద తుంగభద్ర అండ్ ద హంద్రి నివా రివర్స్. Tungabhadra, tributaries of the Krishna. Several places, including Mantralayam, the seat of Sri Raghavendra Swami Matham, were under a sheet of 10 feet of water for 4 days. 4 days వరకు కూడా మనకి బాగా తెలిసిన
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కూడా 10 days వరకు కూడా, ఒక 4 days వరకు కూడా 10 feet ఆఫ్ వాటర్ని ఉండడం జరిగింది అంట అక్కడ. అలాగే ఈ తుంగభద్ర రివర్, ఈ హంది రివర్స్ కూడా, ఈ కృష్ణా బ్యాంక్ దగ్గరలో ఉన్న రివర్స్ ఇవి కూడా చాలా నష్టమే చేశాయని చెప్పుకోవచ్చు. ది గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ ది ఆర్మీ అండ్ ది నావీ. సో అప్పటికప్పుడు మనకున్న గవర్నమెంట్ ఏంటి అంటే నావీ అండ్ ఆర్మీ యొక్క హెల్ప్ కోసం అడిగినప్పుడు వన్ ఆఫ్ ద ఏఎఫ్ Indian Air Forces helicopters requested by the government rescued 15 farmers trapped in a Solin stream in a dredging operation. The Simkalesim barrage across the Tungabhadra reached at 2 places as it could not destroy the massive flood. సో ఈ ఫ్లడ్ నుంచి ఒక 15 మంది ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళ తల దాచుకున్నారో వాళ్ళని వీళ్ళు కాపాడడం జరిగింది. ఈ ఐఏఎఫ్ వాళ్ళు చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారనే చెప్పొచ్చు. ఆ రోజులలో వాళ్ళంతమందిని కాపాడడం వీలైనంత వరకు కాపాడారని చెప్పాలి. 30 relief camps were opened in Kurnool to provide food and shelter to at least 25,000 people remaining homeless. సో ఒక 25,000 మందికి అప్పటికప్పుడు వాళ్ళు ఒక రిలీఫ్ షెల్టర్ హోమ్స్ అనేవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి బెడ్స్, వాళ్ళకి ప్రతిదీ ఇంకా అందజేయాలి. ఎందుకంటే ది లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఒక హోమ్ అని ఏం లేదు కాబట్టి ది లాస్ట్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. మోస్ట్ పీపుల్ లాస్ట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్, ప్రతిదీ కోల్పోయారు. A part of seeking the help of Army and Navy, the government questioned the persons of the disasters. సో వీలైనంత వరకు ఇలా ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటే ఈ నావీ వాళ్ళు కూడా కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి. బికాస్ మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ ఫోర్స్ ఫ్రమ్ Arkoranam in Tamil Nadu, a transport aircraft, 30 infantry boats and an equal number of fiberglass boats. సో మన తమిళనాడు వాళ్ళు కూడా మనకి చాలా హెల్ప్ చేశారని చెప్పాలి. వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ పంపించారు. ఒక 30 ఇన్ఫ్లుయెంట్ బోట్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఫైబర్ గ్లాసెస్ బోట్స్ కూడా పంపారంట. సో దాని నుంచి జనాలను కాపాడడానికి. ఆల్దో వాటర్ రోజెస్ టు రూఫ్ లెవెల్, పీపుల్ వేర్ రిక్లెంటెడ్ టు లీవ్ దేర్ హౌసెస్ అండ్ వేర్ స్టిల్ సీన్ గ్రూపింగ్ ఫర్ దేర్ వాల్యుబుల్స్. సో ఆస్తిని పొడగొట్టుకోవడం ఎవరికి అయినా ఎంత ఘోరంగా ఉంటుందో మనకి తెలుసు కదా. వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ని వదిలిపెట్టి రావడానికి కూడా చాలా వరకు ఆలోచించి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎంతో విలువైన వస్తువులు కూడా ఉండి ఉంటాయి లోపల. కాబట్టి చాలా మంది కూడా చాలా వాళ్ళ ఇంపార్టెంట్ వాల్యుబుల్ వదిలిపెట్టి రావడానికి ఇష్టపడలేదంట. ద pathetic pleading was that the people of the villages hurried to safer places for their lives, leaving everything they had, houses, property, land and cattle. Heartrending sights welcomed them when they were back home after the floods, catastrophic poor cattle, cows and calves, buffaloes and bullock carts and other domestic animals, unaware of what was to come, had to die as they were fascinated in their sheds. Grief-struck people stood cast at their paddy fields, which were about to raped, engulfed by the massive floods. అనుకోని సిచ్యువేషన్ కాబట్టి కొంతమంది జంతువులు వాళ్ళు పెంచుకుంటున్న జంతువులు కావచ్చు, డొమెస్టిక్ అనిమల్స్ కావచ్చు, లేకపోతే కవ్స్ కానీ ఆవులు, గేదెలు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి అవి కూడా వాటికి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో, పానికల్ సిచ్యువేషన్స్లో వాటిని పట్టించుకునే వాళ్ళు లేక అవి చనిపోయి తర్వాత ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే ఇట్స్ లైక్ పంట చేతికొస్తుంది, ఇంకా మనకి అనుకున్న పంట కూడా చేజారిపోయి అనుకోని సిచ్యువేషన్స్ ఇవన్నీ కదా. ఎంత మ్యాసివ్ ఫ్లడ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. The government officials and volunteer organizations that arrived at the spot witnessed the badly damaged roads, railways and collapsed bridges. So ఇంత డ్యామేజ్లో ఇవి కూడా డ్యామేజ్ అయ్యాయి. ఏంటి రోడ్స్ ఏంటి, రైల్వేస్ ఏంటి, బ్రిడ్జెస్ ఏంటి, ఇవన్నీ కూడా కొలాప్స్ అవ్వడము. ది గవర్నమెంట్ సెంట్ రిలీఫ్ టీమ్స్ యాజ్ ఎర్లీ as possible to distribute the emergency relief supplies like food, drinking water and cloth among the flood survivors. సో ఎవరైతే ఈ ఫ్లడ్స్ నుంచి ఎమర్జెన్సీగా ఈ షెల్టర్ హోమ్స్కి వచ్చిన వాళ్ళకి, లేకపోతే షెల్టర్ హోమ్స్ రీచ్ అవ్వని వాళ్ళకైతేనేమి ఫుడ్ ఏంటి, డ్రింకింగ్ వాటర్ ఏంటి, క్లోతింగ్ ఏంటి అన్నీ కూడా ఫ్లడ్స్ సర్వైవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ద రిలీఫ్ టీమ్ రీచ్డ్ సమ్ ఆఫ్ ద వర్స్ట్ హిట్ ఏరియాస్ అండ్ ఫౌండ్ ద పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ హోల్ లైఫ్స్, దేర్ మెమోరీస్, హోమ్స్ అండ్ లవ్డ్ వన్స్. చాలామంది వాళ్ళ ఏరియాలో ఉండిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్,
అంటే ఫ్లడ్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇల్లులు కూలిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చాలా థౌజండ్ ఆఫ్ పీపుల్ వర్ మిస్ప్లేస్డ్ ఫ్రమ్ దేర్ హోమ్స్. అంటే అనుకోని సిచ్యువేషన్, పానికల్ సిచ్యువేషన్, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు, కొంతమంది పిల్లలు వెళ్ళిపోయి ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, చనిపోయారో బ్రతికారో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్, వెరీ వర్స్ట్గా ఉంటాయి. They were looking on with their wide open eyes for some help to meet their needs. No sooner had the relief teams arrived there than their joy knew no boundaries. A sigh of relief dipping their faces, the people were given food, beds, lungis, were skirts worn by the men or women, and towels. Some of them were half naked. No sooner had they received the clothes that they expressed their gratitude with the pulled down faces of 2 sleepless nights. ఒక 2 రోజులు వాళ్ళకు బట్టలు లేవు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఎలాంటివి లేనప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు మనం ఆ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంటుందో. అలాంటి టైంలో ఈ ఎవరైతే ఈ సర్వైవర్స్ని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇచ్చే ఐటమ్ ఏదైనా కానీ ఎంత అదిగా ఉంటుందంటే, బట్టలు లేకపోవడం ఏంటి బాబు, ఆ చలిలో ఆ వాతావరణంలో ఎంత అదిగా ఉంటుంది. ప్రతిదీ ఏది ఇచ్చినా కూడా ఆ టైంలో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా చాలా నీడీగా ఉండుంటారు. సో వాళ్ళ ఫేసెస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మనం చూడొచ్చు ఆ టైంలో, అంత అదిగా ఉంటారు అనమాట. ఎంత సర్వం కోల్పోయి ప్రతిదానికి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అప్పుడు. One of the sufferers of the floods was a widow of when past 40. She had 4 children. No sooner had the relief team visited the family than they bitterly cried and held on to the member of the team, sharing the problem with the tears rolling down their cheeks. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా చూడండి. ఒక ఆవిడ 40 ఏళ్ళ ఆవిడ, విడో అంట, ఆవిడకి 4 పిల్లలు. ఎప్పుడైతే ఆ టీం వచ్చి వాళ్ళని కాపాడిందో అప్పుడు లైక్ ఎంత అదిగా ఉంటుంది. ఇంకెవరు రారు అనుకున్న సిచ్యువేషన్లో వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు దొరికినప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. వీ కెన్ ఇమాజిన్ లైక్ హౌ ద లేడీ మైట్ హ్యావ్ క్రైడ్. అట్లాగా షీ సెడ్ దట్ వెన్ ద sugaring water rushed into her tiny mud stack, the flimsy structure collapsed. She and her 4 children had to flee for shelter to a roadside situation about water level. For 2 days she started there with their 4 children without eating and water to drink. She said that she had to watch her young children suffering, not knowing what to do. అంతే కదా, ఏం చేయలేని సిచ్యువేషన్, పానికల్ సిచ్యువేషన్ కాబట్టి అలా వెయిట్ చేయాల్సి తప్పదు. ఎవరైనా వస్తారేమో కాపాడతారేమో అని చూసుకుంటూ ద రిలీఫ్ టీమ్ brought her 4 children to a flood relieving distribution camp which was being organized by the government in Kurnool. Then she received rice, blanket and other supplies her family needed. She felt that the help came to as a relief in her utter despair. Many private donors were removed on seeing her children. They provide the mother with some rice, corn, some. సో ఇలా అనే ప్రతిదీ ఇవ్వడము, ఎక్స్ప్రెస్ చేయడము, వాళ్ళ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, హెల్పింగ్ వే పేస్. Yes, back to the lesson. So I have stopped here. The relief team brought her and her 4 children to a flood relief distribution camp which was being organized by the government in Kurnool. There she received a rice, blanket and other supplies her family needed. She felt that the help came as a great relief in her utter despair. Many private donors were moved on seeing her children. They provided the mother with some rice, corn, some pots and pans for cooking. They also constructed a temporary shed for her family. She expressed her gratitude with a beam-faced, saying that she would remain very thankful for the help she received. Help always pays gratitude. Really, ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళకి హోమ్ లేదు, కట్టుకోవడానికి బట్ట, తిండి ఇలాంటివి ఏవి లేనప్పుడు వచ్చే ఏ హెల్ప్ అయినా కూడా చాలా చాలా గ్రేట్ అనుకోవాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఆమెకు 4 పిల్లలు, వాళ్ళకి అన్నము లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చలి కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రిలీఫ్ టీం వాళ్ళు ఏదైతే సప్లైజెస్ చేసిండ్రో నీడెడ్ ఫ్యామిలీస్కి, అది చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాగే కొన్ని ప్రైవేట్ డోనర్స్, ఇలాంటి టైంలో ప్రైవేట్ డోనర్స్ కూడా ఎంతో హెల్ప్ చేస్తారు నిజంగా. ఏదో తోచిన సహాయం, అన్నం కానీ, వండుకోవడానికి గిన్నెలు కానీ, సిలిండర్లు కానీ, చిన్న చిన్న వస్తువులు కానీ, వాళ్ళకి వచ్చిన పెట్ట కానీ, ఇలాంటివన్నీ ఇవ్వడం కూడా చాలా చాలా
మంచి చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళ ఫేసెస్లో ఆ గ్రాటిట్యూడ్ని మనం చూడొచ్చు. నిజంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనం ఏదైతే హెల్ప్ చేస్తామో అది మళ్ళీ మనకి ఒక మంచి గ్రాటిట్యూడ్గా రిటర్న్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో వాళ్ళు ఎవరెవరికి ఏ సహాయం చేసి ఉంటారు, అందుకనే అంత ప్యానిక్ సిచ్యువేషన్లో బయటపడ్డప్పుడు ఇలాంటి హెల్ప్ వాళ్ళకి వచ్చిందని అనుకోవాలి మనం కదా. సో ఇది కర్నూలులో జరిగింది ఒక వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. 2009లో 28 సెప్టెంబర్ ఏదైతే రోజు ఉందో ఆ రోజుని వాళ్ళు నిజంగా మర్చిపోని రోజు. మళ్ళీ అలాంటి ఫ్లడ్స్ని వాళ్ళు చూడకూడదు అని దేవుడిని మనం కూడా మొక్కాలి. ఎందుకంటే ఎవరు కూడా చూడకూడదు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరికి లేకుండా వెళ్ళిపోతారు. యాక్చువల్లీ చాలా ఘోరమైన పరిస్థితి అనిపిస్తుంది అది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద హాల్విక్ ఆఫ్ ఫ్లడ్స్ అనమాట. వినాశనానికి అది చేసిన ఫ్లడ్స్ అనమాట. సో గ్లాజరీ, లెట్స్ లుక్ ఇన్ టు ద గ్లాజరీ. గ్లాజరీ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ మీనింగ్స్ అనమాట. కొన్ని వర్డ్స్కి మనం మీనింగ్స్ నేర్చుకుంటాము. బెసిన్ అనేది నౌన్ వర్డ్ అనమాట. సో అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ లాంగ్ ఎ రివర్ విత్ స్ట్రీమ్స్ రన్నింగ్ డౌన్ ఇంటూ ఇట్. సో బెసిన్ అంటే దాని మీనింగ్ అనమాట. నేమ్సేక్, సేమ్ నేమ్, a person named after another. Dribbling, living, residing. Gloomy, sad. అయితే ఇక్కడ పక్కన ఏడీజే అని ఉన్నాయి కదా. ఏడీజే అంటే ఎడ్జెక్టివ్ అనమాట. డ్రిబ్లింగ్ అంటే ఎడ్జెక్టివ్ అనుకోవాలి. గ్లూమీ అని అంటే కూడా ఎడ్జెక్టివ్ అనమాట. అట్లాగే ఇనండేటింగ్ అని అంటే ఎనార్మరస్, బేర్ ద బంట్, హార్ట్ ట్రెండింగ్, ఫ్రాంటికలీ, రెస్క్యూ, ట్రిబ్యూటరీస్, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా వాటి యొక్క మీనింగ్ అనమాట ఇవన్నీ కూడా. సో వీ హ్యావ్ ఎ లాంగ్ వర్డ్స్ ఇక్కడ. అలాగే వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను ఒక మంచి సజెషన్ ఇస్తాను వినండి. ఇక్కడున్న క్వశ్చనరీ ఏదైతే ఉందో, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా, సెల్ఫ్గా ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ కానీ ప్రిపేర్ అవుతే యాక్చువల్లీ మనకి క్వశ్చన్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చనరీ ప్యాటర్న్ కూడా మనకి ఎగ్జామ్స్లో ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఆ ఉన్న క్వశ్చన్కి మనము ఆన్సర్ ఇవ్వగలిగేంత బాగా ప్రిపేర్ అవుతే మాత్రం డెఫినెట్గా మనము ఎగ్జామ్స్ని పాస్ అవ్వచ్చు అనమాట. దీని ఒక లక్షణం అదే యాక్చువల్లీ. అట్లాగే లెట్స్ లుక్ ఇన్ టు ద వొకాబులరీ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. సో ఇక్కడ దే రీచ్ ద డ్విల్లింగ్ ప్లేసెస్ హోపింగ్ ఎ బ్రైట్ మార్నింగ్ ది నెక్స్ట్ డే. ఇన్ దిస్ సెంటెన్స్ బ్రైట్ మీనింగ్ అంటే ఏంటి, బ్రైట్కి ఉన్న మీనింగ్ ఏంటి అంటే ఫుల్ ఆఫ్ లైట్స్ కానీ, షైనింగ్ స్ట్రాంగ్లీ ఆర్ హ్యాపీ అనమాట. సో బ్రైట్ అనే దానికి మీనింగ్స్ అనమాట, మీనింగ్ అనమాట. ఇది ఫుల్ ఆఫ్ లైట్ కానీ, లేదా షైనింగ్ స్ట్రాంగ్లీ అనొచ్చు, లేదా హ్యాపీ అనొచ్చు. ఈ బ్రైట్ అనే ఆ ఉన్న సెంటెన్స్లో బ్రైట్ అనే వర్డ్కి మీనింగ్ అనమాట. సో అట్లాగే identifying the meaning of bright in each of the following sentence and write your own sentences using bright in a different meanings అని చెప్పారు ఇక్కడ. సో ఐ లైక్ బ్రైట్ కలర్స్ అని అంటే ఇక్కడ బ్రైట్ దేన్ని ఉద్దేశిస్తుంది అనేది మన ఓన్ సెంటెన్సెస్లో మనం చెప్పాలి. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ బ్రైట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ రైట్ యువర్ ఓన్ సెంటెన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఐ లవ్ బ్రైట్ కలర్స్ అని చెప్పినారు కదా. సో ఇదేంటి అని అంటే మనం సెల్ఫ్గా ఒక సెంటెన్స్ ప్రిపేర్ చేయాలి. ఏమని చేస్తాము అని అంటే, ఇప్పుడు ఐ లైక్ బ్రైట్ కలర్స్ అనే బదులు మై సిస్టర్ లైక్ బ్రైట్ కలర్స్ అని కూడా మనం చెప్పుండొచ్చు కదా. సో మన ఓన్ సెంటెన్స్లో అలా చెప్పాలి. అలాగే తేజస్విని గేవ్ మీ ఎ బ్రైట్ స్మైల్. సో ఇక్కడ కూడా తేజస్విని అనే అమ్మాయి చాలా చాలా అద్భుతమైన తన స్మైల్ని ఇచ్చింది అనేది ఇదనమాట. సో మై క్లాస్ టీచర్ గేవ్ మీ ఎ బ్రైట్ స్మైల్ అని చెప్పొచ్చు మనము ఇక్కడ సెంటెన్స్, మన ఓన్ సెంటెన్స్. అలాగే సింధు ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. సో ఇక్కడ బ్రైట్ దేన్ని ఉద్దేశిస్తుంది అంటే ఆ అమ్మాయి యొక్క తెలివిని చూపిస్తుంది అని చెప్పాలి. స్టూడెంట్ ఈజ్ సింధు ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ అనే బదులు మనం ఇంకా సెల్ఫ్గా ఒక సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అని అనుకుంటే ఐ కుడ్ సే లైక్ ఆర్యన్ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పొచ్చు, లేదా మై సన్ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ అనమాట. అలాగే యమున, let's into the class again. So here goes our lesson again. Yamuna has a bright ideas. Yamuna has a bright ideas అంటే ఇక్కడ తన క్వాలిటీస్, తనకున్న ఐడియాస్ ఒక క్వాలిటీస్ని చెప్తుంది. సో లైక్ వైస్ ఐ కుడ్ సే లైక్
మై మదర్ హ్యాస్ ఎ బ్రైట్ ఐడియాస్, ఐ కుడ్ సే లైక్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా చెప్పొచ్చు, మై మదర్ హ్యాస్ ఎ బ్రైట్ ఐడియాస్ అని. సో మన ఓన్ సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయాలి ఇక్కడ బ్రైట్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటూ. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అనే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఫినిష్డ్. 2 more ఉన్నాయి ఇక్కడ. 5th 6th పాయింట్ ఏదైతే ఉందో అది మీరు దిస్ యంగ్ ప్లేయర్ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్, వి టుక్ రెస్ట్ ఇన్ ఎ బ్రైట్ రూమ్ అనేది 2 sentences మీ ఓన్ సెంటెన్సెస్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అయ్యి నాకు మెసేజ్ కూడా పెట్టచ్చు. సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అలాగే ఇక్కడ చూసుకుంటే సెవెరల్ పీపుల్ అండ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్క్యూ ఆపరేషన్స్. దెర్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్. కంప్లీట్ ద కాన్సెప్ట్ మ్యాపింగ్ గివింగ్ బిలో విత్ సూటబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్. సో అట్లాగే ఇక్కడ కొన్ని ఆరోస్ చూపిస్తుంది కదా, నావీ అని, రిలీఫ్ క్యాంప్స్ అని, బోట్స్ అని, మనకి ఫ్లడ్ రెస్క్యూ అప్పుడు జరిగే కొన్ని టాపిక్స్ మాత్రమే ఇక్కడ చూపించారు. అట్లాగే ఆరోస్ ఏవైతే ఎంటీగా ఉన్నాయో అవి మనం ఫిల్అప్ చేయాలి. ఎలాగా అంటే ఇప్పుడు ఫ్లడ్స్ జరిగినప్పుడు ఏమేమి ఉంటుంది, లైక్ ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అనేది ఫుల్లీగా ఉంటుంది. నావీ అన్నాం కదా, ఆర్మీ అని కూడా చెప్పొచ్చు. ఆర్మీ పీపుల్ కూడా దే విల్ బి హెల్పింగ్ అస్ కదా. అట్లనే మెడికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అవి మనం సూటబుల్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇక్కడ ఆరోస్ దగ్గర రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదొకటి. అండ్ గ్రామర్ పార్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ చాలా మంచి గ్రామర్ పార్టే ఉందని చెప్పాలి. నో సూనర్ హ్యాడ్ ద రిలీఫ్ టీమ్ అరైవ్డ్ దేర్ దెన్ దే జాయిన్ న్యూ బౌండరీస్. They had scarcely arrived at their destinations when the rain poured down. ఇక్కడ no sooner than and scarcely అనే ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి when are used to suggest that one thing happened very soon after another. The expression